Please subscribe for more updates. Bell button పై click చేయండి. మళ్ళా నిన్న పుల్వామా తరహా దాడి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని బనీహాలో సేమ్ అలాగే పుల్వామాలో ఎలాగైతే దాడి జరిగిందో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా అలాగే ఇంచుమించు దాడి జరిగింది. అయితే ప్రాణాపాయం ఏది జరగలేదు, త్రుటిలో అరంతా తప్పించుకోవడం జరిగింది కదా. పుల్వామా తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఇలాంటి దాడులు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక మీదట అలాంటివి ఏవి ఉండవని చెప్పేసి ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎన్నో చర్యలు తీసుకున్నా ఉంది. కానీ ఇంకా మరలా ఇలాంటి దాడుల్ని మనం ఎందుకు చూస్తున్నాం అంటారు? ఇప్పుడు దీనిపైన ఏమన్నా ప్రశ్నలు అడిగితే వెంటనే పాకిస్తాన్ ఏజెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నేను నా పాస్పోర్ట్ తీసేసుకొని నన్ను దేశద్రోహిగా లెక్కల్లోకి వెళ్ళి పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాడు, ఇమ్రాన్ ఖాన్ పైన ఉన్న అభిమానం మోడీ పైన లేదు అనే ప్రమాదం ఉంది. అందువల్ల ఎందుకు అయితే ఒక్క పుల్వామా తరహా దాడి, ఒక్క బాలాకోట్ లాంటి దాడి, ఒక్క సర్జికల్ స్ట్రైకు దీంతో మొత్తం మారిపోతుంది అనే ఒక ఇంప్రెషన్ను అధికారంలో ఉన్న వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అందువల్ల మీరు గమనించండి, బాలాకోట్ దాడుల తర్వాత ఏమని ఇచ్చారు మనకు ఆన్సరు? జైషీ మహమ్మద్ ఇన్ఫ్రాస్ట్రక్చరే నాశనం అయిపోయింది, మోడీ హైతో ముమ్కిన్ హై అన్నారు. అంటే మోడీ ఉంటేనే సాధ్యము. ఏం సాధ్యము? మరోసారి పుల్వామా తరహా దాడులు సాధ్యమా, లేకుంటే బాలాకోట్ లాంటి అటాక్ సాధ్యమా? మోడీ హైతో ముమ్కిన్ హై అంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్పాలి కదా. అందువల్ల ఈ దేశ భద్రతను రాజకీయం చేయకండి. మోడీ ప్రధానమంత్రిగా లేనప్పుడు జరిగాయి, ఉన్నప్పుడు జరిగాయి. మోడీ ప్రధానమంత్రిగా లేనప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగాయి, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. మోడీ ప్రధానమంత్రిగా లేనప్పుడు పాకిస్తాన్పై యుద్ధం చేశాం, బంగ్లాదేశ్ విమోచన సాధించాం. మోడీ ప్రధానమంత్రి అయ్యాక కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. బాలాకోట్ తరహా నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్ జరిగాయి. మోడీ రాకముందు కూడా భారతదేశం అణుపరీక్షలు జరిపింది, క్షిపణి పరీక్షలు జరిపింది, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ లాంటి అగ్ని లాంటి క్షిపణులు, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు తయారు చేసింది. మోడీ ప్రధానమంత్రిగా ఉండగా యాంటీ శాటిలైట్ వెపన్ తయారు చేసింది. కానీ ఈ దేశంలో మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు అంతా చవటలు, దద్దమ్మలు అన్నట్లు, వాళ్ళ కాలంలో వాళ్ళందరూ దేశద్రోహులైనట్టు, ఇంక్లూడింగ్ వాజ్పేయి, దేశ భద్రతను ఏ ప్రధాని పట్టించుకోనట్లు, తీవ్రవాదంపై ఏ ప్రధాని పోరాటం చేయనట్లు ఒక్క మోడీయే చేశాడు. మోడీ హైతో ముమ్కినే అంటేనే సమస్య వచ్చింది. లేకపోతే మోడీని కూడా తప్పుపట్టలేం. ఎందుకంటే నేను గతంలో చెప్పాను, ఒక సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఏమన్నారు అసలు? అదంతా ఎందుకు 98లో అణుపరీక్షలు జరిపినాప, మీరు కావాలంటే గూగుల్లో వెతకండి. ఎల్కే అద్వానీ స్టేట్మెంట్, ఇక అయిపోయింది, అణుపరీక్షలు జరిపాం, పాకిస్తాన్ ఇక మన జోలికి కూడా రాదు అన్నాడు. వచ్చిందా లేదా? కార్గిల్ యుద్ధం జరిగింది. తర్వాత 98లో నేను చెప్పేది, మనం అణుపరీక్షలు జరిపిన వెంటనే పాకిస్తాన్ అణుపరీక్షలు జరిపింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఉపగ్రహ విధ్వంసక వ్యవస్థను మనం తయారు చేశాము, గగనతలంలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, అయిపోయింది పాకిస్తాన్ పని అంటున్నారు. మీరు చూడండి, రేపు పాకిస్తాన్ కూడా ఇట్లాంటి పని చేసినా చేయొచ్చు, అమెరికా వాడి సాయంతోనో చైనా వాడి సాయంతోనో. అందువల్ల ఇలాంటి దేశ భద్రతను ఒక వ్యక్తికి ఆపాదించకండి, ఒక పార్టీని ఆపాదించకండి, దీన్ని ఒక పొలిటికల్లీ డివిసివ్ డిబేట్గా మార్చకండి. ఇప్పుడు దేశ భద్రత ఒక మోడీ ఇవాళ పుల్వామాలో మరో దాడి జరిగింది, పుల్వామా తరహా మరో దాడి జరిగింది, దాంతో మోడీ రే బాధ్యుడు అనడం కరెక్ట్ కాదు. అందులో లోపాలుండి వైఫల్యాలుంటే డెఫినెట్గా ప్రశ్నించాలి. ఇప్పుడు ఎందుకంటే 350 కిలోల ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చింది, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎయిర్ లిఫ్టింగ్ ఎందుకు జరగలేదు, ఇలాంటి క్వశ్చన్లు వేసుకోవడం వల్ల దేశ భద్రతను బలోపేతం చేసుకోవడం. అందువల్ల ఏ ప్రశ్న అడిగినా ఇక అది పాకిస్తాన్ భాష అని చెప్తే, ఇప్పుడు మరో పుల్వామా తరహా దాడి ఎందుకు జరిగింది బాలాకోట్ తర్వాత? బాలాకోట్లో అంత బుద్ధి చెప్పినాం కదా మనము, మరి అంత బుద్ధి చెప్పినా కూడా మరి ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మరి మోడీ ఉంటే సాధ్యమే అన్నారు కదా, మరి ఎందుకు సాధ్యమవుతలేదు ఇలాంటి దాడులు ఆపడం? సర్జికల్ స్ట్రైక్ తర్వాత కూడా మనకు పఠాన్కోట్ లాంటి సంఘటనలు, యూరి లాంటి సంఘటనలు జరిగాయి. అందువల్ల ఈ సంఘటనలు మనకు సర్జికల్ స్ట్రైక్ ముందు జరిగాయి, సర్జికల్ స్ట్రైక్ తర్వాత కూడా జరుగుతున్నాయి. ఈ బాలాకోట్ తరహా దాడులు ముందు జరుగుతున్నాయి, తర్వాత జరుగుతున్నాయి. అందువల్ల యూరీలు, పఠాన్కోట్లు, పుల్వామాలు, బాలాకోట్లు ఇవన్నీ కూడా మన సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ అది దేశ భద్రతా వ్యవస్థలకు అప్పచెప్పండి. రాజకీయ నాయకులు పక్క జరగండి, దీనిపైన రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేసి మీరు గొప్పలు చెప్పుకోవాలని చూస్తే ఇలాంటి దాడులు మళ్ళీ జరిగినప్పుడు మళ్ళీ మీ వైఫల్యాలు కూడా అంగీకరించాల్సి ఉంటుంది.